నెల్లూరు జిల్లా కావలి పట్టణం మన్యం గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో మంగళవారం భారత్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించిన కమిటీ సభ్యులు, అసోసియేషన్లో నూతన సభ్యత్వం తీసుకున్న సభ్యులకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే. యూనియన్ పిఆర్ఎంపీడబ్ల్యూ ఆశీర్వదించడానికి వచ్చారు కాబట్టి ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. మా ఆశీర్వదించి మా డిస్కషన్ ఇచ్చి మీ గవర్నమెంట్ మా ఆర్ఎంపీలకి ఏదైనా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టారు ట్రైనింగ్ ప్రోగ్రామ్, అలాగే మీ నుంచి మేము ఆశిస్తున్నాం. ముర్లా శ్రీధర్ రెడ్డి గారికి మధుసూదన్ రావు గారు ఒకేతే సత్కరిస్తా ఉన్నారు. అలాగనే మాధవరావు గారు సెక్రటరీ గారు నుంచి ఇంకేమైనా మెరుగైన ట్రైనింగ్ క్యాంపులు అలాంటివి ఇస్తే బాగుంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి ఉంది సార్. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లకి వాళ్ళకి పల్లెల్లో వైద్యం చేయాలంటే మినిమం కొంత మెడిసిన్ అయినా కూడా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆంక్షలు పెట్టిన ఆంక్షల్లో వాళ్ళకి చాలా వరకు ఆ మెడిసిన్ అనేది కోత వేయడం జరిగింది. అది ఒక్కసారి మీ తరపు నుంచి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏవైతే మెడిసిన్ అవసరం ఉంటుందో తగిన మెడిసిన్ని వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పి తమ ద్వారా గవర్నమెంట్కి తెలియజేసి వాళ్ళకి అవకాశాన్ని కానీ ఇప్పించగలిగితే అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. అదొకటి సార్. అలాగే పల్లెల్లో ఒక్కోసారి ఏమవుతుందంటే ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ కేసుల్ని టేకప్ చేయాలంటే వీళ్ళకి ఒక్కోసారి వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకనంటే వీళ్ళకి కేసు ఫెయిల్ అవుతుందని తెలుసు, దాన్ని టేకప్ చేస్తే ఏదైనా జరిగితే మా మీదకి వస్తుందని తెలుసు, కానీ వాళ్ళకు వైద్యం అందించకపోతే వచ్చిన పేషెంట్కు వాళ్ళు కావచ్చు, వాళ్ళ తరపున బంధువులు కావచ్చు, వాళ్ళ ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నలిగిపోతున్నారు సార్. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వీళ్ళని బ్లేమ్ చేయకుండా ఉండే విధంగా ఒకసారి తమరు ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పి వీళ్ళందరి తరఫున నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. మీ అందరి కర్తవ్యాలను బట్టి ఇప్పుడు మన కావలి డైనమిక్ ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి గారు మనల్ని అందరిని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి మనందరి కర్తవ్యాల మధ్య కోరుకుంటున్నాను. ఒకసారి థ్యాంక్ యూ. మహిళా అధ్యక్షులైనటువంటి ఎం నాగమణి గారిని చేతి మీద రాస్తున్నాను కోరుతున్నాము. మన గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో స్వాగతం తెలియజేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ మీటింగ్ కి యూనియన్ కి గౌరవ సలహాదారులుగా ఇచ్చేసినటువంటి బెల్లంకొండ మస్తానయ్య గారికి కూడా మనందరి తరపు నుంచి వారికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాము. అలాగే యువి కృష్ణారావు గారు గౌరవ సలహాదారులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరు ఏడుగొండల గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు దామా మధుసూదన్ రావు గారికి, కావలి డివిజన్ అధ్యక్షులు అలవలపాటి శ్రీను గారికి, సెక్రటరీ మాధవరావు గారికి, మహిళా అధ్యక్షురాలు నాగమణి గారికి, కందుకూరు డివిజన్ అధ్యక్షులు మద్లూరి వెంకట్రావు గారికి, సెక్రటరీ ధర్మకోట మాలేద్రి గారికి, ఈ మీటింగ్ కి కూడా గతం నుంచి చూస్తే ఎనలేని సేవలు ఆర్ఎంపీ డాక్టర్లు
జనాలకు అందిస్తా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పల్లెల్లో కావచ్చు, అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే హాస్పిటల్స్ ఉంటాయి. ఏ టైంలో కావాలన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డాక్టర్స్ ఉంటారు. కానీ మారుమూల ప్రాంతాల్లో పల్లెల్లో కూడా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలి, నైట్ ఏదైనా ఇబ్బందులైనా కూడా హాస్పిటల్కి వెళ్లే పరిస్థితులు లేని ఊర్లలో కూడా మీరందరూ ఉండి జనాలకి సేవ చేసి ఆహర్నిశలు 24x7 లాగా జనాలందరికీ సర్వీస్ ఇస్తున్న మీ అందరికీ నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలా అటువంటి వృత్తిలో ఉన్న మీరందరూ కూడా దేవుళ్ళతో సమానం అని చెప్పేసి మీ అందరినీ కొనియాటంలో కూడా తక్కువ లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అటువంటి వృత్తిలో ఉన్న మీరందరూ కూడా జనాలకు సేవ చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మీ అందరికీ మీకుండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం తరఫున మీరు నెరవేర్చుకునేదానికి ఈరోజు మన మధ్యకి మన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు వచ్చారు. మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని విన్నవించుకొని మీ ఏ ఆలోచనతో అయితే యూనియన్ ఏర్పాటు చేసుకున్నారో మీ సమస్యలన్నీ క్లియర్ చేసుకునేదానికి మీలో కూడా, ఎందుకంటే ప్రాక్టీస్ బాగా ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా సంపాదిస్తారు. కొన్ని రూరల్ ప్రాంతంలో అయితే మీకు ఇన్కమ్ కూడా తక్కువగా ఉంటుంది. అయినా కూడా ఆ వృత్తిని నమ్ముకొని మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అవి ఎలా పరిష్కరించాలనేది మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు తీసుకుంటారు. మీకున్న సమస్యలన్నిటిని కూడా సవినయంగా తెలియజేసి ఈ మీటింగ్ ని జయప్రదం చేసుకుని రాబోయే రోజుల్లో మీ యూనియన్ ఇంతెంతై ఒడ్డంతై బ్రహ్మాండంగా ముందుకు సాగాలి. అలాగే మీకున్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు యూనియన్ ఎవరైతే ఫామ్ అయి ఉన్నారో మీ అందరికి కూడా బాధ్యతలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని ఈ రోజు స్టేజ్ మీద ఎక్కించారంటే మీరు గొప్పని కాదు, కింద ఉన్న వాళ్ళు తక్కువని కాదు. మిమ్మల్ని వాళ్ళకి లీడర్ గా అధిపతులుగా మేము ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ మీ యొక్క సమస్యల్ని ఎమ్మెల్యే గారికి తెలియజేసుకొని మీరు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మీటింగులు పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు ముందుకు రావాలి, ఎదగాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకి మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ కూడా సమావేశమై మీ సమస్యల మీద, మీకున్న స్నేహపూర్ణ వాతావరణం మీద ఒక గెట్ ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఒక్కరి సమస్యలు ఇంకోటి తెలుసుకుని అందరూ కూడా సంఘటితంగా మీ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏర్పాటైనటువంటి భారత్ రూరల్ మెడికల్ ప్రాక్టీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ చూస్తే అంతా కావలి డివిజన్ అందరూ కానీ కందుకూరులో ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నారాయణ, కందుకూరు, బెల్లంకొండ, మస్తానయ్య, కృష్ణారావు, సాయిపేట, వాళ్ళే ఉదయగిరి, ఏడుకొండలు, చిన్నపూర్ణి, ఆయన కందుకూరు, ఆలంపాటి శ్రీనివాసులు, కొన్ని ఉదయగిరి కానిచ్చేది, మా మధ్యూరు వెంకట్రావు కందుకూరు కానిచ్చేది, తరుడుకోటి మాలేదురు కందుకూరు కానిచ్చేది. నా ఊళ్ళు నన్ను పిలిచి మా సమస్య మాట్లాడుకోవాలని కూడా అర్థం కాదు, తొందరగా మాట్లాడాలంటే నాకు అర్థం కాదు. అంటే మీరు నిజంగా దేవుడితో పోలుస్తారు. డాక్టరే నారాయణ, ఎందుకంటే మనకి జన్మనిచ్చేది, మన తల రాకని రుద్దేది దేవుడు అయితే వాడి ఆరోగ్యాన్ని రుద్దేది డాక్టర్. ఒక పవిత్రమైన ప్రాక్టీస్ డాక్టర్లు. అయితే డాక్టర్లు భావాలు అన్నీ ఉన్న ప్రాక్టీస్లో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రిస్కులు ఉన్నటువంటి వృత్తి డాక్టర్. ప్రపంచంలో డాక్టర్ వృత్తిని నోబెల్ ప్రొఫెషన్గా అందరూ కూడా అభివర్ణించిన, అంటే ఉన్నటువంటి వృత్తుల్లో, ఉన్నటువంటి ప్రొఫెషన్లో అత్యున్నతమైన ప్రొఫెషన్ డాక్టర్ వృత్తి అని. ఎందుకంటే
ఇప్పుడున్నటువంటి ఈ నవీన కాల సమాజంలో కులాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి, వర్గాలు వచ్చినాయి, వర్ణాలు వచ్చినాయి, ప్రాంతాల మధ్య ఒకరి ఒకరికి పడక, కుల మీద ప్రేమ, మతం మీద ప్రేమ బాగా పెరిగిపోతున్న తరుణంలో ఒక్క డాక్టర్ దగ్గర ఇంకా ప్రజలు కులం చూడాలి. ఎందుకంటే వాడు ప్రాణం కాపాడే డాక్టర్ కాబట్టి అప్పుడు వెతుకుతున్నారు ఎవరు మంచివాడు, అక్కడ కులం కూడా చూస్తారు. పెళ్లి చేసుకోవాలంటే కులం, ఓటేయాలంటే కులపోడు, లేదంటే స్నేహం చేయాలంటే కులపోడు, వ్యాపారం చేయాలంటే కులపోడు. అన్నిట్లో కులాలు చదువుకున్న వాళ్ళలో వచ్చినటువంటి ఒక మూర్ఖపు లక్షణం కులపిచ్చి. నాకు చాలాసార్లు చెప్తా, ప్రేమించేటప్పుడు కులాన్ని చూస్తున్నాడు, స్నేహం చేసేటప్పుడు కులాన్ని చూస్తున్నాడు. ఆ కులపిచ్చిన వాళ్ళు డాక్టర్ దగ్గర చేయించేటప్పుడు పట్టు కోపించుకునేటప్పుడు కులం చూస్తున్నారు, మంచి డాక్టర్ కాదు. కాబట్టి మీ ఒక్కరికే ఇప్పుడు కులం అంతగట్టండి. అందుకనే డాక్టర్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇంక దేంట్లైనా ఆఖరికి ఇల్లు కట్టుకున్న బేల్దారి మైత్రి కూడా కులం చూస్తున్నారు. కర్మ అంటే మనం ఎంత దిగజారిపోతున్నాం, ఈ సమాజం అంటే అంత ఘోరంగా దిగజారిపోతున్నాం. ఇప్పుడు ఒక్క డాక్టర్ని దేవుడిగా చూస్తున్నారు, వాడు ఒక్కడిని కులాన్ని పెట్టడం. అటువంటి వృత్తిలో మీరందరూ కూడా మీకున్నటువంటి పరిస్థితులు బట్టి ఆ వృత్తిని ఎన్నుకొని మీకై మీరు ప్రాక్టీస్ చేసి, లేదా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి పుడికి పుచ్చుకున్నటువంటి విద్యని మీరు అవపోసన చేసుకుని దీన్ని ప్రజలు కూడా, ఎందుకంటే నెట్లో కొట్టుకొని నాకు వచ్చింది తలనొప్పి, అది పెరాసిస్కి రావడానికి మూల కారణమా, లేదంటే బీపీ పెరిగిన దాని వల్ల వచ్చిందా, లేదంటే ఇంకేదైనా కారణం వచ్చేది తెలుసుకునే దానికంటే ముందే నెట్లోకి వెళ్ళి తలనొప్పి వస్తే ఏ టాబ్లెట్ వాడాలో తెలుసుకొని డాక్టర్ దగ్గర వచ్చి నాకు వచ్చిన తలనొప్పి ఎందుకు, ఈ టెస్ట్ దేనికి, ఈ టెస్ట్ దేనికనే రోజులు ఈ రోజుల్లో ఇంక మీకు చెప్పబల్ల మీ సమస్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి. బాధ వస్తే మీరు గుర్తొస్తారు, డబ్బులు బిల్లు కాడికి వస్తే మీ మీద కోపం పెరగదు, ఇంత డబ్బులు ఇవ్వాలా మీకు. కానీ నిజంగా మీరందరూ కూడా విలేజ్లు నమ్ముకొని అందరూ బిడ్డలు చదివించుకోవడం కోసం పట్టణాలకు వస్తుంటే మీరందరూ కూడా విలేజ్లలో ఉండి విలేజ్లు కరిగిపోతున్నా, విలేజ్లో ఉండే జనాభాలు తగ్గిపోతున్నా, మీరంతా ఆ విలేజ్లు కాపాడుకుంటూ ఆ ప్రజలందరినీ కూడా ఆరోగ్యాన్ని తీసుకుని రావడంలో ఆర్ఎంపీ డాక్టర్లుగా మీరు తీసుకున్నటువంటి సర్వం చాలా గొప్పది. తప్పకుండా మీకు దైవం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, ప్రాక్టీస్ డాక్టర్ చేతిలో మనుషులు పేషెంట్లు చనిపోయారేమో నాకు తెలియదు, కానీ మీ చేతిలో ఏ ఒక్క పేషెంట్కి అన్యాయం జరగదు. ఎందుకంటే మీరు చూసే దాంట్లో ప్రేమ ఉంది, ఊర్లో ఉండే వ్యక్తిత్వం మీరు చూసే దాంట్లో మమకారం ఉంది. కాబట్టి డాక్టర్ మీద నమ్మకం ఉంటే సగం జబ్బు తగ్గిపోతుందనే నానుడికి మిమ్మల్ని చూడగానే, మిమ్మల్నితో మాట్లాడగానే సగం జబ్బు తగ్గిపోతే పల్లెటూరులో. అటువంటి మంచి వృత్తిలో ఉన్నారు. ఎప్పుడు కూడా పెరిగే కొద్ది సమస్యలు వస్తాయి, పెరిగిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి, పెరిగిన చెట్టుకే గాలికి కొమ్మలు ఇరిగిపోతాయి. అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేసే తరుణంలో ఎక్కడో ఇక్కడ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా సమస్యలకి పోరాడండి. మీ వెనక కావ్యకృష్ణ అంటే నేనున్నంత వరకు ఉంటానని కూడా మీకు మాట్లాడుతున్నాను. పెద్ద మీ సమస్యలు ఒకప్పుడు గ్రామ స్థాయి వ్యవస్థలో, అప్పుడు డాక్టర్లు లేని రోజుల్లో, మెడికల్ కౌన్సిల్ లేని రోజుల్లో ఆయుర్వేద వైద్యం, లేదంటే మిగతా నాటు వైద్యాలు, రకరకాలైనటువంటి వైద్యాలు, యునాని వైద్యం అని, అదేవిధంగా ఆయుర్వేదం, లేదంటే ఇంకోటి ఉంది ఇప్పుడు గోళీలు ఇస్తున్నారు, హోమియో వైద్యం, ఇట్లా అన్న రోజుల్లో వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఓన్లీ సెల్ఫ్ ప్రాక్టీస్. వాళ్ళ వంశపరంగా పుత్తూరు కట్లు కడుతున్నారు, అది వాళ్ళ వృత్తి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు. లేదా మీరు ఎక్కడ కాంపౌండర్ కాదు, ఒక డాక్టర్ దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసాం, లేదా ఒక మెడికల్ షాప్లో కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసాం. మీ జీవన వృత్తి కోసం ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి అన్ని కుల మత వర్గాలు అందరితో మమేకమవుతూ, అందరితో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచుకుంటూ, ప్రతి ఒక్కరికి నేనున్నానని ఒక నమ్మకాన్ని మీరు కల్పించుకుంటూ,
ప్రతి ఒక్కరితో మీరు మమేకమవుతూ కష్టం వస్తే టయాన్ని కూడా చూసుకోకుండా తల్లిదండ్రులు వదిలిపెట్టి బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళినా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈరోజు ఓ బిడ్డల్లాగా విలేజ్ ప్రాక్టీస్ అయినటువంటి మెడికల్ మీరు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు బాగలేకపోతే సమయానికి గుర్తొచ్చేది బిడ్డ కంటే కూడా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మీ ఆర్ఎంపీ డాక్టర్లకి తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా మొట్టమొదట గుర్తొచ్చేది ఒకప్పుడు కృష్ణారాముడు దేవుడు గుర్తొస్తే ఇప్పుడు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్లే గుర్తొస్తున్నారు. అంటే అంత వాళ్ళతో మీరు మమేకం అవుతున్నారు. ఒకవైపు అది వృత్తి, ఒకవైపు అది వ్యాపారం, ఒకవైపున మీ జీవనం కోసం, మీ జీవిత సాఫల్యం కోసం, మీ జీవితంలో మీరు డబ్బు సంపాదించుకోవడం కోసం ఆ వృత్తిని ఎన్నుకున్నప్పటికీ కూడా అన్ని వృత్తుల కంటే కూడా పవిత్రమైన వృత్తిని ఎన్నుకున్నందుకు ఆర్ఎంపీ డాక్టర్లు అందరినీ కూడా మిమ్మల్ని పేరు పేరున నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నాను. అయితే ఈ గ్రామం, ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు గూగుల్ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ వచ్చేసింది. వాడికి తలనొప్పి వస్తే ఏ ట్యాబ్లెట్ వాడాలో నెట్లో కొట్టేసుకుంటారు. గూగుల్లోకి వెళ్ళి నాకు తలనొప్పి ఉంది ఏ ట్యాబ్లెట్ అంటే వాడు 15 ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు. డెంగ్యూ జ్వరం వచ్చింది నాకు ఏం కావాలంటే వాడేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకు కనకంటే తెలియని వాళ్ళు ఎక్కువైపోయారు. అతి తెలివి కాదు, అతి తెలివి. వాడు మీ సమస్య కాదు, డాక్టర్లు కూడా సమస్యలు వచ్చేసాయి. డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసే ముందు ఒకప్పుడు డయాగ్నోస్ అంతా డాక్టర్ చేయి పట్టి నాలుగును చూసి కన్నును చూసి వాడికి ఉన్నటువంటి నాలుగు యొక్క మందాన్ని బట్టో ఏదో మీకు తెలిసిన ప్రాక్టీస్లో వాడికి ఉండే జబ్బుని డయాగ్నోస్ చేసేవాడు. కానీ ఈ రోజున చదువుకున్న డాక్టర్స్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసింది. డయాగ్నోస్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది. కాబట్టి మెడికల్ టెస్టులకు అన్నింటినీ కూడా పంపించి తర్వాతే ఫైనల్గా మనం జబ్బును నిర్ధారిస్తే బెటర్ అయినటువంటి ట్రీట్మెంట్ అనుకూలంగా ఉంటుందని స్కాను, మెడికల్ బ్లడ్ టెస్ట్